హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీట్రూట్తో హెల్తీగా జ్యూస్ అయితే తయారు చేసుకుందామండి. రొటీన్గా చేసుకునే బీట్రూట్ కాకుండా మనము క్యారెట్, బీట్రూట్, సొరకాయ, టమాటా, లెమన్, ఆర్గానిక్ బెల్లంతో మనం జ్యూస్ అయితే రెడీ చేసుకుంటున్నాం కదా. బీట్రూట్ అయితే మనకి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. క్యాన్సర్ కణాలు మన బాడీలో ఉన్న అదుపు చేస్తుందండి. అట్లా క్యాన్సర్ రాకుండా చేయటానికి ఉపయోగపడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక గ్లాసు జ్యూస్ అయితే తాగాలండి. డ్రై ఫ్రూట్స్ తింటాము రైస్ తగ్గించుకొని మనం అయితే ఈ జ్యూసులు రోజుకొక రకం తాగినట్లయితే చాలా హెల్తీగా ఉంటాం కదండి. ఫేస్ అనేది గ్లోయింగ్ వస్తుంది, జుట్టు పెరుగుతుంది, బాడీలో రక్తం అనేది శుద్ధి చేయబడుతుంది. అందుకని మనం రోజుకొక జ్యూస్ అయితే తాగాలండి ఖచ్చితంగా. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాము మన లైఫ్ కోసం, మన ఆరోగ్యం కోసం. రోజుకొక 10 రూపీస్, 20 రూపీస్ అయితే ఖర్చు పెట్టినట్టయితే మన అందరం ఇంట్లో వాళ్ళందరం ఆరోగ్యంగా ఉంటాం కదండి. ఒక పావు కేజీ బీట్రూట్, పావు కేజీ క్యారెట్ తీసుకున్నామంటే మనకి లీటర్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. 50-60 రూపాయల్లో మనం అయితే ఇంటి మొత్తం జ్యూస్ అయితే తాగొచ్చండి. రోజుకొక రకము. మనం ఆరోగ్యంగా ఉండటానికి మన ఇంటి ముందు మనం చెట్లు అయితే పెంచుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనం మంచి ఆక్సిజన్ అయితే అందుతుంది కదండి. ఇంటి ముందు రెంట్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా, ఏదైనా సరే చెట్లు అయితే డబ్బాల్లో పెంచుకుంటే మనకి ఆరోగ్యంగా హెల్తీగా ఉండటానికి బాగుంటుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందుతుంది కదండి. మేమైతే చెట్లు పెంచుకున్నాం. మా పెరట్లోనే కూర్చొని జ్యూస్ అయితే రెడీ చేస్తున్నానండి. చూశారు కదా, ఒక 10 చెట్లు, చాలా మంచి మెడిసినల్ ప్లాంట్స్ అయితే పెంచుతున్నాను. మునగాకు, రణపాల మొక్కలు, ఆక్సిజన్, వామాకు, ఇట్లా రకరకాల మొక్కలు అయితే మేము పెంచుతున్నామండి. మనకి బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా, దాన్ని వడకట్టుకుంటున్నాము. వడకట్టుకున్న తర్వాత మనకి కొని లెమన్ పిండినట్లయితే మనకి జ్యూస్ రెడీ అయిపోయినండి. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా 5 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు, 16 సంవత్సరాల పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి వ్యాక్సిన్ అయితే ఉంటుందండి. 5 సంవత్సరాలకి డీపీటీ ఉంటుంది, 10 సంవత్సరాలకి టీడీ ఉంటుంది, 16 సంవత్సరాలకి టీడీ ఉంటుందండి. ఖచ్చితంగా పిల్లలకైతే వ్యాక్సినేషన్ వేయించాలి. పిల్లలకి ఎలాంటి వైరస్ ఆవరించకుండా, గొంతుకు సంబంధించిన వ్యాధులు ఏమీ రాకుండా ఈ వ్యాక్సిన్ అయితే ఉపయోగపడుతుంది. తప్పక వేయించండి. మీ దగ్గరలో ఉన్న వాళ్ళని, ఏఎన్ఎంని, ఆశా వర్కర్ని కనుక్కొని వేయించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.